హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. తను ఏం చేసిన రీల్స్, రియాక్షన్స్, వ్యూస్, ట్రోల్స్. సో ఎవరో అర్థమైందా? ఇంకా అర్థం కాలేదు కదా. తను ట్రెండ్ ఫాలో అవ్వదు, సెట్ చేస్తుంది. దట్ టు వెరీ ఫ్యాషనబుల్. సో ఎవరు అనుకుంటున్నారు కదా, ఈ మధ్య కొత్తగా స్నో అక్క అంటున్నారు. ఎస్, అర్థమైంది కదా. బ్యూటిఫుల్ మంచు లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు, టీం ఉన్నారు, ఆది పర్వం టీం. మాట్లాడదాం. నమస్తే, ఎలా ఉన్నారు? అదేంటి అందరూ నమస్తే చెప్తున్నారు ఇలా? ఓకే, సినిమాని బట్టి చెప్తున్నారా? నమస్తేతో పాటు ఆశీర్వాదం కూడా. ఇదేంటండి మౌనవ్రతం ఉన్నారా? అయ్యో, నేను కళ్ళతో మాట్లాడలేను. మీరు మాట్లాడతారు, అయితే అర్థం చేసుకోవడం కష్టమేమో. నేను అర్థం చేసుకోవడం. అయ్యో, ఓకే. సో మీరు ట్రైలర్ చూస్తే మిమ్మల్ని రకరకాల గెటప్స్లో కనిపిస్తున్నారు. సో దట్టు 50 feet హైట్ నుంచి జంప్. అసలు దీని గురించి చెప్పండి మాకు, డూప్ లేకుండా ఎలా అండి? ఇలా ఇంటర్వ్యూలకు వచ్చి కూర్చున్నప్పుడే వావ్ నేను ఇంత చేశానా అనిపిస్తుంది. అప్పుడు చేసేటప్పుడు దోలు తీరుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే ఎక్కడైనా పడిపోతే ఏమి విరుగుతాయండి? మీరు చచ్చిపోరండి, కాళ్ళు చేతులు ఏదైనా ఒకటే. ఓహో అయితే ఓకే థ్యాంక్స్, అదే ఇంకో మ్యాట్ ఇక్కడ ఎక్కువ వేయండి. దట్ లైఫ్ ఇస్ డిఫరెంట్ వెన్ యూర్ ఆన్ సెట్ అండ్ దెన్ వెన్ యూ కమ్ ఫర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్. సడన్లీ మీరు చేసిందంతా చాలా అద్భుతం అన్నప్పుడు నాకే షాక్గా ఉంటుంది. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ మా డైరెక్టర్ ఏది కావాలి అని అడిగితే ఇట్స్ యోర్ ప్రెరోగేటివ్ టు ఫిగర్ ఇట్ అవుట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. నన్ను అంతకంటే మోసేకండి. లేదు అంటే ఇప్పుడు డూ పెడుతున్నారు అంటే అందరినీ కామెంట్ చేయట్లేదు. బట్ హలో, ఇట్ వాజ్ అ సింపుల్ జంప్. నీకు అంత నాకు అక్కడే ఒళ్ళు మండుతుంది ప్రతి చిన్న విషయానికి డూప్ 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 అని. ఇంకా యూనో అదెంత కష్టం తెలుసా మ్యాచ్ చేయడానికి. రియల్ డిఫికల్ట్ అయితే పర్వాలేదు, బట్ నువ్వు సింపుల్వి కూడా నువ్వు అంత వాట్ విల్ హ్యాపెన్ ఓవర్ యాక్షన్ చాలా చేస్తారు. ఐ నో దాట్, బట్ ఐ ఎంజాయ్ ఇట్. నాకు ఇష్టం. నాకు బిగినింగ్ టు ఎండ్ యాజ్ అ క్యారెక్టర్ ఎన్ని నా వల్ల చేయగలుగుతానో ఆ బాడీ లాంగ్వేజ్. నేను ఒకరు టూ షాట్ చెప్తున్నా, ఐ లైక్ స్టాండింగ్. నేను కెమెరా ముందు లేకపోయినా బికాజ్ ఆ రియాక్షన్ వేరేలాగా వస్తుందండి. సో ఐ లైక్ స్టేయింగ్ ఆన్ సెట్ ఫర్ ద అదర్ క్యారెక్టర్ ఆల్సో. అదే ఎర్లీ 3 o'clock in the morning అంటే ఎదుగో ఇంతటి చెప్పుకొని నేను వెళ్ళిపోతా. బట్ యాజ్ మచ్ as I can, I like being on set. ఓకే. సో ఎలా ఉన్నారు జెమినీ సురేష్ గారు? అద్భుతంగా ఉంటారు. ఆయనకి 3 పువ్వులు అంటే 3 కాయలు 6 పువ్వులా? 3 పువ్వులు 6 కాయలు అలా ఉన్నారైతే. ఇది నా మైండ్ లో ఎద్దదో శంభో. సారీ 3 పువ్వుల కింద ఉన్నానండి. హ్యాపీగా ఉన్నాను అంజలి గారు. కాయలు అవ్వలేదా మీరు ఇంకా? అండ్ నాకు ఈ మధ్యన నాకు ఏంటంటే చాలా హ్యాపీగా డిలీట్ చేసుకోండి బాబు. ఓకే, డిలీట్ చేసేసి. హ్యాపీగా ఉన్నానండి అంజలి. ఓకే, అంటే ఈ పువ్వులు ఎవరికి ఇస్తున్నారండి? 3 పువ్వులు దాకా ఉంటే 3 పువ్వులతో ఏం చేసుకుంటారండి? దాచుకుంటాం, పూజ ఎక్కడ పెడతాం, గుడిలో పెడతాం, ఫోటోల దగ్గర పెడతాం. ఎక్కువ ఉంటే చదువుకుంటాం. బాగుందండి. సో ఈ మూవీలో సమానంగా మంచు లక్ష్మి గారితో సమానంగా సమానాలు చెప్పనా, ఇక్కడ ఓ విలన్, ఓ హీరోయిన్, ఓ అసిస్టెంట్, అంతే. ఇక మీరు ఇంత మాట కాదు, ఆయన సినిమా మొత్తం ట్రై చేస్తుంటాడు అన్నమాట నా పక్కకు రావడానికి. చూస్తేనే ఆయనకి వెళ్ళిపోతాడు అవడానికి. పేరుగా హస్బెండ్ క్యారెక్టర్ ఫైట్ లో కూడా ఉన్నారంట కదండి. ఫైట్ లో కాదు, ఈ సినిమా నేను ఒక్కడే హీరో. ఓన్లీ పాజిటివ్ క్యారెక్టర్ నేను. మిగిలిన వాళ్ళందరూ నిధులు ఎత్తుకుపోయేవాళ్ళు, కాపాడేవాడిని నేను. కాపాడే వాళ్ళే ఆబ్వియస్ గా హీరో అవుతారు. సో ఎలా ఉన్నింది అంటే స్టోరీ లైన్ ఎలా తీసుకున్నారు మీరు? ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, ఏమో చాలా హుషారుగా వచ్చేస్తూ ఉంటది. కానీ ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత చాలా మంచి పాత్రని క్యారెక్టరైజేషన్ చూస్తాం సినిమాలో. ఆదిత్య ఓం గారు చాలా మంచి క్యారెక్టర్ చేస్తారు. సార్ లక్ష్మి గారి గురించి నేను ఎందుకంటానంటే కూడా ఉంటాను కానీ చాలా తెలియకూడదు కాబట్టి
అందుకని ఓకే నేను లక్ష్మి గారి గురించి ఆవిడ క్యారెక్టర్ అల్టిమేట్ ఫినామినల్లీ సినిమాకి మెయిన్ పిల్లర్ ధ్వజస్తంభంలాగా నిలబడతారు ఆవిడ. ఇక మిగతా క్యారెక్టర్ ఎస్ఆర్ గారు చేసిన వేషాలు అన్ని క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు మనం చాలా క్యారెక్టర్ సినిమాలో చేస్తా ఉంటాం. నేను ఏదో క్యారెక్టర్ చేశాను అనుకోండి, అక్కడ కనిపించాడు, కాసేపు నవ్వించాడు, వాడు వెళ్ళిపోయాడు, మర్చిపోతాం. నేను ఇప్పుడు డైరెక్టర్ ఒకటి అడుగుతాను, ఎవరన్నా నన్ను పొడవాలి లేదా నేను ఇంకొకటి పొడవాలి అని గుర్తుంటాడు. అలా గుర్తుండిపోయే పాత్రలే అన్ని కూడా. ఆదిలో ప్రతిదీ గుర్తుండిపోయే పాత్ర. ఆడు ఒకసారి కనిపించినా కూడా ఆ క్యారెక్టర్ వచ్చి వెళ్ళిందని గుర్తుంది. ఇంపార్టెన్స్ లేకుండా ఒక్క పాత్రను కూడా క్రియేట్ చేయాలి. అందుకే అంత ధైర్యంగా అన్ని భాషల్లో సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తారు. అందుకని మీరు నన్ను ఒకసారి నెక్స్ట్ టైం సురేష్ గారిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తప్పకుండా సురేష్ గారు పాన్ ఇండియా యాక్టర్, దీనివల్ల మొత్తం తీసేస్తారు. ఆబ్వియస్ గా ఓ వేసుకోమండి. వెరీ వెరీ చాలా చాలా గొప్ప అవకాశం కదా ఒక సినిమా ద్వారా అందరికీ పరిచయం అవటం అనేది. సో అన్ని క్యారెక్టర్స్ బాగుంటాయి. అన్ని అంటే ఇలాంటి సినిమాలు రేరుగా వస్తాయి. మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి తెలుగు వాళ్ళు చూడాల్సిన సినిమా చూసి తీరాలి. టైటిల్ అందుకే అంత ఈ హీరో ఈ మధ్యకాలంలో మీరు ఎలాంటి పర్ఫెక్ట్ టైటిల్ చూస్తుంటారు. సినిమా కథ చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత ఇది సినిమా టైటిల్ అందరూ చూడాల్సిన సినిమా. ఓకే, హార్ట్ఫుల్గా చెప్తాను, నిజంగా చూస్తే ఫీల్ అవుతుంది. మీరు చెప్పండి, ఆబ్వియస్గా ఎవరైనా మిమ్మల్ని హాయ్ ఎలా ఉన్నారు అని అడిగితే మీరు అందరూ అమేజింగ్, ఐఎమ్ గుడ్ అలా అంటారు. కానీ మీరు ఫెంటాస్టిక్ అంటారు, అంటే ఎప్పుడు ఎనర్జీగా ఉంటారు. ఇది బిస్కెట్ కాదు నిజంగా ఇలా అనేసరికి. కానీ ఎనర్జీ ఎందుకంత ఎనర్జీ ఎలా ఉండగలుగుతున్నారు అంత ఎనర్జీగా? ఎక్కడైతే నేనైతే అన్ని దగ్గర అబ్జర్వ్ చేసిన ఎక్కడ మీరు నాకు అలా లేరనమాట. అందులో ఏముంది? నేను షాక్ తింటానండి. నేనంత లేజీ పర్సన్ ఇంకొకరు ఉండరు అన్న ఫీలింగ్ నాది. కెమెరా ముందైతే మాకు చాలా అసలు ఆ కెమెరా ఆన్ అయిపోతుంది. నా ట్రైనర్ కూడా అంటుంటాడు, రీల్స్ చేయడానికి వీడియోస్ తీస్తాం కదా జిమ్లో, ఆ కెమెరా ఆన్ అవుతుంది ఎక్కడో పవర్ వస్తుందండి. ఐ షుడ్ డూ ద హోల్ సెషన్ విత్ యూ విత్ ద కెమెరా ఆన్ ఓన్లీ అని. సో ఐ థింక్ కెమెరా ముందు ఆ ఎనర్జీ వేరు అని. ఓకే, I really don't know how to answer that question. This is me all the time. అందరూ అంటారు కదా పీస్ఫుల్, తక్కువ మంది ఫ్రెండ్స్ ఉండాలి, తక్కువ మంది నమ్మే ఫ్రెండ్స్ ఉండాలి. నేను ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉంటున్నా. నేను కానీ అక్కడే ఉండే పని అయితే ఒక 1 monthలో అందరూ నా ఫ్రెండ్స్ అయిపోతారు. నాకు ఇష్టం జనాలు, నాకు మనుషులు అంటే ఇష్టం, కొత్త ఫ్రెండ్స్ చేసుకోవాలంటే ఇష్టం. ఈరోజు లిఫ్ట్లో వస్తుంటే 6 మంది పిల్లలు, వాళ్ళకి నేను ఎవరో తెలియదు, చిన్న పిల్లలు. ఇక్కడేనా? ఇక్కడే. ఇంకొక ఏదో పేరు చెప్తా, అందరూ పేర్లు చెప్పాక నేను నా పేరు లామా అని చెప్పా. లామా? యా, దట్స్ మై న్యూ నేమ్. లైక్ దలై లామా, లక్ష్మి మంచు. సో LAMA. ఓకే, just to, I don't always manchu Lakshmi. Okay, ice break cheydaniki when you say Lama, it's just easier. So you won't believe 2 of the kids said Lama. What a nice name annar. First nenu antanu eppudu pillalki what an interesting name, what a new name anukuntu. So aa pillalandaru na friends ayipoyaru tarvata by the end of elevator nunchi kindaki vachesariki. I like that. ఓకే, అంటే బేసిక్గా అందరైతే అంటారు తక్కువ. మీరు అనేది నిజమే, చాలా ఫ్రాంక్గా చెప్పేశారు. దట్ ఈస్ మంచులక్ష్మి గారు. అదే అందుకే అన్నాను కదా ట్రెండ్ సెట్టర్ అని. దట్స్ రైట్. ట్రెండ్లు ఎవరు ఫాలో అవుతారు, సెట్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఆ ఫైట్ జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు కదా, ఆ క్షణం ఏమనిపించింది మీకు? మీ మీద ల్యాండ్ అయితే ఎలా ఉండేది? డైరెక్ట్గా నేను అడిగాను, ఇందాక అదే చెప్పా. వెళ్ళగానే లక్ష్మి గారు చాలా కంఫర్టబుల్ మాట్లాడు. అది వేరే ఇంటర్వ్యూ. ఇందాక అదే చెప్పానంటే అది వేరే ఇంటర్వ్యూ. ఇప్పుడు ఫ్రెష్గా చెప్పు, ఇందాక చెప్పానని కాకుండా. అంటే నేను ఫైట్లో ఉంటానండి యాక్చువల్గా. అయితే నేను ఫస్ట్ రాగానే ఫైట్ చూసాను సీక్వెన్స్ ఏంటని. రోప్స్ ఇవన్నీ పెట్టి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయంటే నేను హస్బెండ్ కదా పెద్ద మన కొట్టరే వెళ్ళాలనుకుంటున్నాను. నాది నా ఫీలింగ్. ఎందుకంటే మంచి ముందు డైరెక్ట్గా నడుగు దగ్గరికి వెళ్ళి సార్ ఎన్ని థాట్ లేదంటే ఏం పర్లేదు కింద నుంచి చూడండి అంతే. నాకేమో కొంచెం వైరల్ లోగా అనిపించింది. అదే సోలం అనుకుంటున్నా ఆ ఫైట్లో త్రిశూలం పట్టుకుని వెళ్ళటం అన్ని రోప్స్ మీదే చేశారు. నిజంగా నేను చెప్తున్నాను కదా, అలాంటి చేయడం చాలా కష్టం అండి. మగాళ్ళు కూడా చేయడం కష్టమే.
ఆవిడ ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు కాబట్టి ఆ ఫైట్ సీక్వెన్స్ లో అంత ఈజీగా అంత ఫాస్ట్ నైట్ 2-3 వరకు కంప్లీట్ చేసి ఒక 2 అవర్స్ Night లక్ష్మి 2-3 గారు బెస్ట్ క్వాలిటీ ఏంటంటే నేను 6 అంటే 6 కాదు ఇంకో 2 అవర్స్ ఉండి అది కంప్లీట్ చేశారు. అది ప్రొడ్యూసర్ కి ఎంత వరం నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళకి కంప్లీట్ అయిపోతే హ్యాపీ కదా ఆ 2 అవర్స్ సరే చేసేయండి. అలా నైట్ ఫైట్ చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ భయపడ్డా, తర్వాత మనం లేదన్న తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యా. దాని అద్భుతంగా చేశారు లక్ష్మి గారు. ఫైట్ చూసే ఆడియన్ అక్కడ అలా ఫీల్ అయ్యారనమాట. సో క్షమాపణ అని అంటే ఠాగూర్ మూవీలో చిరంజీవి గారు గుర్తొస్తారు డైలాగ్, ఆర్ షుడ్ బి రోల్ అంటే ఎగ్జాక్ట్గా మీరు గుర్తొస్తారు, మీ స్టైల్ గుర్తొస్తుంది. ఈ మూవీలో కూడా అలాంటి డైలాగ్ ఏమైనా ఉందా? లేదండి బాబు, ఇది అచ్చు రాయలసీమ యాస దీంట్లో ఫుల్. మీరు చెప్పారు, బాగా చెప్పింది. నేర్చుకున్నారా? ఏయ్ ఏంది పాప, ఊరు మాది రాయలసీమ అయితేనా, నేర్చుకునేది ఏందే? అంటే ఇప్పుడు చాలా వరకు చేంజెస్ రాయలసీమలో కూడా డిఫరెంట్, చిత్తూరు అదంతా యాసంతా కలుస్తుంది. చిన్న చిన్న చేంజెస్ అంతే. బట్ యా డిపెండ్స్ ఆన్ వేర్ యు ఆర్, బట్ ఆ ఫీల్ ఆ వైబ్ ఏందబ్బాయా, మాది వేరేలాగా మా ఊర్లో అలాగే మాట్లాడతారు. మొన్న కూడా మోదుగులపాలెంకి వెళ్ళొచ్చా, వాళ్ళు మా ఊర్లో లాగా మాట్లాడగలుగుతాను. ఇప్పుడు చిత్తూరు ఒకటి, కడప ఒకటి, ఆ న్యూఆన్సెస్ తెలియవు నాకు. ఎందుకంటే నాది కూడా రాయలసీమని, అక్కడ ఏమే అట్లా అట్లా ఉంటుంది, ఏం చేస్తుంటావు ఇలాంటివి ఉంటాయి. సో అలా ఏమైనా చేంజెస్ ఇందులో ఉన్నాయని అందుకే అలా అడిగాను. అంటే అదే అన్నాను కదా, నాకు డిఫరెంట్, కడపకి చిత్తూరుకి ఏం పదాలు వేరుగా ఉంటాయో నాకు తెలియదు. ఇక్కడ ఫాస్ట్గా అయిపోద్ది మాట్లాడడం, కడపలో చిత్తూరు ఏమో చేసా ఉండవు అని చెప్పేసి అది సాగదీస్తారు. సో అది డిఫరెన్స్ అనమాట. సో మొత్తానికి అంటే ఈ మూవీలో మిమ్మల్ని చూసుకుంటే ఇప్పటి వరకు మంచు లక్ష్మి గారు అంటే ఫ్యాషనబుల్, బాగా ఫ్యాషన్కి బ్రాండ్ అంబాసిడర్. అంటే మీ డ్రెస్సింగ్ చూస్తారు, నాకైతే మీ డ్రెస్సింగ్ చాలా ఇష్టం. థ్యాంక్ యూ. చూస్తూ ఉంటాను ఎక్కడ ఏ స్టైల్లో ఎలా ఉన్నారని చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఇందాక మీరు నించొని ఫోటో దిగుతుంటే ఇలా చూస్తున్నాను, సురేష్ గారి మధ్యలో ఏమండి పిలుస్తున్నాను. ఇది నాకు ఈ చీర ఎవరు చేసి ఇచ్చారు తెలుసా? మధుమిత, శివ్ బాలాజీ గారి వైఫ్. షీఈ్ ఆల్సో అన్ యాక్ట్రెస్. తను ఒకసారి ఇలాంటి చీర ఒకటి కట్టుకుంటే తను భలే ఇంట్రెస్టింగ్గా వేసుకుంటుంది బట్టలు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాచింగ్ ట్విన్నింగ్ లాగా వేసుకుంటారు ఇప్పుడు ఫంక్షన్స్లో. సో నేను ఒక రోజు తను వేసుకున్న చీర బాగా నచ్చిందంటే నా కోసమని, ఈ కలర్ నాకు బాగుంటుందని షీ గాట్ ఇట్ మేడ్ అండ్ సెంట్. సో నేను చాలా రోజులు వేసుకోలే. ఐ వాంటెడ్ టు వేర్ ఇట్ ఫర్ అ గుడ్ ఈవెంట్ కైండ్ ఆఫ్ అ థింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ I'm able to wear it for promotions today. నైస్. And it makes me happy. ఎంత హాయిగా ఉందో, సాఫ్ట్గా. సాఫ్ట్గా తెలుస్తుంది, ఇక్కడ నుంచే తెలుస్తుంది. హాయిగా ఉంది చీర కట్టుకుంటే, లేకపోతే కష్టంగా ఉంటుంది. ఓకే, అంటే మూవీ విషయానికి వస్తే మెయిన్గా ఏదన్నా మనం భక్తికి సంబంధించి అంటే దేవుళ్ళ గురించి చేసేటప్పుడు కంపల్సరీ ఇప్పటివరకు నేను చేసిన ప్రమోషన్స్లో అయితే పావులు వచ్చి అబ్జర్వ్ చేస్తాయంట. అలా ఏమైనా మీకు షూటింగ్స్ లొకేషన్స్లో కానీ అలాంటివి ఏమన్నా కనిపించాయా? ఏవి చేయమంట, అవి యాక్చువల్గా ఏమి చేయమంట, బట్ చూస్తాయంట. నేను త్రిశూలం వచ్చి ఇలా కూర్చున్నా, పాము పోతుందండి. ఓ అప్పటి నుంచి అయితే ఆ పాము అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఇది యాక్చువల్గా నేను చాలా ప్రమోషన్స్ లో విన్నాను. చెప్పాను అనుకోండి, షూటింగ్ అయిపోతుంది, దాన్ని బట్టి అమ్మా. సో ఇది నిజంగా జరిగిందా? నేను అదర్ సైడ్ ఉన్నా కదండి, టెంపుల్లో చెప్పాను కాదు, ఈ క్రేన్స్ ఉన్నాయి కదా, నేనేమో ఆ సైడ్ ఉంటా, ఈ సైడ్ ఇద్దరు వస్తాను కదా పైకి. అవును నేను మళ్ళీ అడిపోతూ ఉంటా. చాలాసేపు అక్కడ వెయిటింగ్ లో ఉన్నా, ఇది ఇంకా అడ్జస్ట్మెంట్ గా ఒకటి పోతుంది వెళ్ళిగా. అందరూ అప్పుడు ఆ టైంలో ఏం చేయమంటది, అవి దాని పాటుగా వెళ్ళిపోతుంది, దాన్ని మనం డిస్టర్బ్ చేయక్కర్లా. మొన్న విన్నారా, బీహార్లో ఎవరో పాము వాడిని కరిస్తే వాడు మళ్ళీ 2 సార్లు పాము చచ్చిపోయింది. వెళ్ళరా? ఇదే నేను గాడ్ ప్రామిస్. అవునవును, అవును, పాము వచ్చి కరిస్తే నన్ను కరుస్తాను 2 సార్లు. అక్కడ వాళ్ళ ఊళ్ళో అది నమ్మకం అంట, పాము నిన్ను కరిస్తే నువ్వు మళ్ళీ పాముని కరవాలని. 2 సార్లు కరిసారంట, పాము చచ్చిపోయిందంట. మనిషి అంత విషయం ఇప్పుడు. ఆ విజువల్స్ కూడా చాలా బయటకు వచ్చాయి. అవునా? వచ్చాయి. పాముని కరిసిన విజువల్స్ వచ్చాయి అమ్మా. పాము చనిపోయిన విజువల్స్ వచ్చాయి, పామును కరిచిన విజువల్స్ రాలేదు. వాడు రీల్ చేసుకుంటూ కట్టాడు. అదేమో రీల్ అయితే రాలేదు, కానీ అవైతే సరిపోయింది, పాము చూడలేదు.
అదే దోమలు మామూలు ఇంత దోమలు బాబోయ్. నా భయం లొకేషన్ ఎక్కడ? అన్ని రకాల దగ్గర ఉన్న అడవుల్లోకి అంతా తీసుకెళ్లారు. మామూలుగా కాసేపు ముందు పెడుతున్నారు దోమలు, కాసేపు వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ మళ్ళీ వచ్చేస్తున్నాయి దోమలు. నా భయం ఏంటంటే మలేరియా, డెంగ్యూ ఇవన్నీ వస్తాయి, మళ్ళీ కష్టం. దోమలు, ఎంత పాములు అయితే మీకు కనబడింది, కానీ అదృష్టం అంటారంట. అలా అలా చూస్తే అలా వచ్చినప్పుడల్లా సినిమాలన్నీ మంచి సక్సెస్ఫుల్ గా అయ్యాయని చాలా నమ్మకం. నిజంగా మా కులదేవత నాగదేవత. ఓ ఈ మధ్య దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు షేర్. మీరు తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాం. మనం ఊరిలో ఫస్ట్ మనం ఊరిలో ఎందుకు పలానా ఊరిలో చేరామంటే ఎనర్జీ. ఒక గుడి కట్టిన తర్వాత ఆ గుడి చుట్టూతా జనాలు చేరుకునే వాళ్ళంట. ఆ గుడి కూడా ఎందుకు కట్టేవాళ్ళంటే చాలా మంది ఇఫ్ యు సీ పైన శ్రీచక్రం పెడతారు. ఎందుకు అంటే ఆ ఎనర్జీని హోల్డ్ చేయడానికి. సో ఇండియా మొత్తం ఇస్ పాయింట్స్ ఆఫ్ ఎనర్జీ పాయింట్స్ లైక్ దాట్. ఆ ఎనర్జీ పాయింట్స్ని మనం ఒక టెంపుల్గా, ప్లేస్ ఆఫ్ ప్రేయర్గా, ప్లేస్ ఆఫ్ ధ్యానం అలాగా మనం బిల్డ్ చేసుకున్నాం. అప్పుడు జనాలు అందరూ వచ్చేవాళ్ళంట. ఇప్పుడు మనం సిటీ లైఫ్కి అలవాటు అయిపోయి మన ఊరు, మన ప్రాంతం, మన గ్రామ దేవత, మన కుల దేవత, మన అవన్నిటినీ మర్చిపోతున్నామంట. సో మన లైఫ్లో ఇది ముందుకు వెళ్ళకపోతున్నా మనం ఫస్ట్ ప్రే చేయాల్సింది మన కులదేవత కంట, ఎగ్జాక్ట్లీ అండి. తర్వాత మన గ్రామ దేవత కంట. నేను మా ఊరు అంటే డాడీ ఊరే కదా, మోదుగులపాలెంకి వెళ్ళి ఆరివివి గుండు చేసుకున్నప్పుడు వెళ్ళాం మేము. అదేంటి అయిపోయింది 12 ఏళ్ళు. ఓకే. దాని తర్వాత వెళ్ళలేదు. సో నాకెవరో ఇది చెప్తే నేను మళ్ళీ ఐ వాంట్ గో అని డాడీ బర్త్డే రోజున వెళ్ళి పూజ చేసుకున్నా. అది చెట్టు కింద ఉంటుంది అంతే. ఓకే. మా డాడీకి నేను వెళ్ళి పూజ చేశానని అనిపించి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూతో గోడ కట్టిస్తున్నారు ఆయన. ఓకే. నేను అక్కడ ఉన్నప్పుడు చెప్పాను, అక్కడ ఉన్న దగ్గర హెడ్ మాస్టర్ని పిలిపించి, మా తాతగారు నేర్పించారు ఆ స్కూల్లో, మా నాన్నగారు చదివారు ఆ స్కూల్లో. నేను దేశాన్ని బాగా చేస్తున్నాను, మా ఊర్లోకి వచ్చి స్మార్ట్ క్లాస్ రూమ్ పెట్టలేదేంటి అని నేను అన్నాను. నేను నెక్స్ట్ జూన్ లోపల నేను వచ్చి స్మార్ట్ క్లాస్ రూమ్ పెడతానని అంటే పై నుంచి కింద చూశాడు ఆయన. అనుకున్నా. మొన్న మా ఫ్రెండ్ సుధీర్ రెడ్డి బొజ్జల, హీఈస్ ద ఎమ్మెల్యే ఆఫ్ కాళహస్తి. సుధీర్ నువ్వు రావాలి అని చెప్పి నా కాలేజ్ డేస్ నుంచి ఫ్రెండ్ తను. సుధీర్ని తీసుకెళ్ళి నేను స్మార్ట్ క్లాస్ రూమ్, ఐ గెట్ గూస్ బంప్స్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేస్తే మళ్ళీ నాగదేవత నన్ను పిలుచుకుంది చూడండి, నా కులదేవత. విదిన్ నో టైమ్ ఇఫ్ యూ జస్ట్ కనెక్ట్ విత్ యువర్ కులదేవత మీకు జరగాల్సిందని, బికాస్ దే ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ యూ. సో మనం అందరం ఏ దేశాలు వెళ్ళిపోయినా, అబ్రాడ్ వెళ్ళిపోయినా, ఏ సిటీలోకి వచ్చినా ఫైండ్ అవుట్, బికాజ్ మళ్ళీ నా పిల్లలకి వాళ్ళ పిల్లలకి కులదేవత అంటే ఏంటో కూడా తెలియని రోజులు వచ్చేస్తున్నాయి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు కీప్ దిస్ అలైవ్. సో ఐ హోప్ సంబడి హియర్స్ మీ త్రూ దిస్ ఇంటర్వ్యూ. అవును. మనోజ్ కూతురు పేరు సుబ్రహ్మణ్య స్వామి. దీంతో రేపు అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు నా ద్వారా ఎందుకు లేదు చెప్పొచ్చు కదా, సాక్షిలో ప్లే అవుతుంది. అదే అసుకు బుసుకు వాళ్ళు ఏదో టైం పెట్టుకొని రేపు అనౌన్స్ చేస్తున్నారంట. దట్టు మీరు మీ యూట్యూబ్ ఛానల్లో చాలా యాక్టివ్గా ఉంటారు, కానీ ఎక్కడా కానీ ఆది పర్వం గురించి ఎందుకు చెప్పలేదు మీరు? అంటే ఓన్లీ వన్ ఇట్ ఈస్ టైమ్ టు డూ ద ప్రమోషన్స్ యూ షుడ్, బికాస్ అది నా సినిమా అయితే నేను ఎక్కడ పడితే అక్కడ ఏదో కొంచెం అక్కడ ఇక్కడ స్నిప్పెట్స్ ఇస్తుంటాం. సో ఇట్స్ రెస్పెక్టింగ్. ఇదిగో ఇప్పుడు నా యూట్యూబ్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ నా ఆదిపర్వం ప్రమోషన్స్ టుడే షూట్ చేయడానికి. చెయ్యత్వ ఆయన గురించి చెప్తే అదిగో. ఓకే. ఒక ర్యాపిడ్ ఫైర్, చిన్న ర్యాపిడ్ ఫైర్ మీకు కొంచెం నాకు అది ఇంకివ్వండి. మీరు సినిమాలో ఉండి అక్కడ ఉండి ఇక్కడ లేనండి, చూస్తున్నానండి. ఓకే. మంచు లక్ష్మి గారు చిన్న ర్యాపిడ్ ఫైర్. విష్ణు మనోజ ఇలాంటి అడగండి ప్లీజ్. లేదు అస్సలు అడగను. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ. వెరీ క్లియర్లీ ఐల్ చూస్ వన్. మీకు అంటే ఏదన్నా ప్రాబ్లం వస్తే అంటే ఫ్యామిలీ కాకుండా సడన్గా కాల్ చేయాలంటే ఫస్ట్ ఫోన్లో ఎవరికి కాల్ చేస్తారు? చాలా మంది ఉన్నారండి నాకు, డిపెండింగ్ ఆన్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. ఆ ప్రాబ్లమ్ సిచ్యువేషన్ కూడా చెప్తే సినిమా పరంగా అయితే ఇట్ విల్ బి రానా ఫస్ట్ థింగ్. ఓకే. నాకు ఎమోషనల్గా అంటే మై
మెంటార్ ఉషా గారు అని ఉన్నారు. ఓకే. బికాజ్ షీ విల్ నో హౌ టు హ్యాండిల్ ఒక కోపంగా నెగటివ్గా హేట్రెడ్లోకి వెళ్ళకుండా ఒక మోర్ స్పిరిచువల్ యాంగిల్లో చూపించడం ఐ ఫీల్ మోర్ పీస్ఫుల్. సో ద లాస్ట్ 2.5 years ఉషా అని సీక్రెట్ పాత్స్ is the name of her company, Andrew. What is it? Her retreats, what she does, it's called Sacred Paths. Okay. So I call Usha Garu for it. ఫైనాన్షియల్ అయితే ఉన్నారు యూఎస్లో ఒకరు వద్దరే అర్జెంటుగా పంపించరా నాకు అని. ఓకే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూర్ గోయింగ్ త్రూ. వాళ్ళన్నిటికీ ఒక్కొక్కరిని పెట్టుకున్నాను. ఓకే. సో మీకు కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారంటే కంట్రోల్ చేసుకుంటారా, అరిచేస్తారా, లేదంటే ఏదైనా ఎత్తేస్తారా? ఈ మధ్య వాయిస్ నోట్స్ నాకు నేనే పెట్టుకుంటున్నా. వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఫుల్గా వాయిస్ నోట్లో చెప్తే ఫస్ట్ నా పొట్టలో నుంచి బయటకు వచ్చేస్తుందండి. అది పంపిస్తానా లేదా, అవసరమా అవసరం లేదా, నిజంగా ఆ చార్జ్ తగ్గిపోద్ది తెలుసా నీకు, నువ్వు ఫీల్ అవుతున్న దానికి. సో యూ డు నాట్ వాంట్ టు గో ఇన్ టు మై వాయిస్ నోట్స్. ఓకే. సో మీ ఫేవరెట్ హీరో ఆల్ టైమ్ తెలుగులో? నో, ఈజ్ ఫేవరెట్ యాక్టర్ అంటే ఆయన పేరు చెప్తాను, నాగార్జున. ఓకే. ఆల్ టైమ్. అసలు హీరోయిన్ అండి చాలా మంది ఉన్నారు. విద్యా బాలన్ అంటే చాలా ఇష్టం. ఐ రియలీ ఎంజాయ్ సీయింగ్ హర్ వర్క్. దీపికా పడుకోన్, షీఈస్ అమేజింగ్. ఆలియా భట్, Taapsee, Rakul, there are a lot of actresses I feel than actors. Okay. So meeku favorite vacation spot idi? Anywhere where there's a beach. Criticize cheste ela తీసుకుంటారు? I feel important. Nice. OTT లో ఎక్కువగా ఏ మూవీస్ చూస్తుంటారు? Romantic. ఓకే. సో మీకు అంటే చాలా మూవీస్ చేశారు టాలీవుడ్లో, డిఫరెంట్ క్యారెక్టర్కి సంబంధం లేకుండా చేశారు. బట్ డ్రీమ్ క్యారెక్టర్ అనేది ఒకటి ఉంటుంది కదా, అలా ఏమైనా ఉందా? యా, కిల్ బిల్ ఇండియాలో చేస్తే నేను ఉమా థర్మన్ క్యారెక్టర్ ప్లే చేయాలని నాకు చాలా ఇష్టం. ఓకే. అండ్ టూమ్ రైడర్లో యాంజెలినా జోలీ. దీస్ టూ ఆర్ మై అల్టిమేట్. సో దేవుడు కనిపించి వరం ఇస్తే ఏం కోరుకుంటారు? థ్యాంక్ యూ చెప్తా. అబ్బా, యాక్చువల్గా డిఫరెంట్ ఆన్సర్స్ విన్నాను నేను. థ్యాంక్ యూ చెప్తా అని చెప్పేసి మీరు అన్నారు. మనుషుల్లో మీకు నచ్చని గుణం ఏంటి? ఇంకా రెండే అయిపోయాయి. నువ్వు చేస్తే సంసారం, నేను చేస్తే అంటారు చూడు. ఓకే. You're hypocrites. You should be okay with anything. ఆడ మగ అనే తేడా, నేను చేస్తే ఓకే కానీ నువ్వు చేయకూడదు. ఎందుకంటే నేను మగాడిని, ఇట్స్ ఓకే, నువ్వు ఆడ, ఇట్స్ నాట్ ఓకే. మగవాళ్ళు they'll talk about girls like objects. అమ్మాయి, అదే ఒక అమ్మాయి కానీ మాట్లాడితే అమ్మాయి లూజ్, ఆ అమ్మాయి తప్పు, ఆ అమ్మాయి ఇది. నువ్వు మాట్లాడినప్పుడు లేనిది నేను మాట్లాడితే తప్పెలా వద్ది? సేమ్ ఒక అబ్బాయి మాట్లాడింది డైలాగ్ టు డైలాగ్ అమ్మాయి మాట్లాడితే తప్పెలా వద్ది? మాకు అదే ఫీలింగ్స్, మాకు అదే థాట్స్, సేమ్ థింగ్. బట్ ఒక అమ్మాయి అనేసరికి లూజ్, తప్పు, రా, నాకు అక్కడ కూడా బీపీ వచ్చేస్తుంది. మీకు బాధ అనిపిస్తే ఏం చేస్తారు? ఏడుస్తా, గట్టిగా ఏడుస్తా. నాకు ఫుడ్ సరిగ్గా పెట్టకపోయినా ఏడుస్తాను. నేను ఎన్నిసార్లు అడిగి నాకు దోశ రాలేవే. అయ్యో సీరియస్? కోపం కంట్రోల్ చేయలేకపోతే ఏడుపు వచ్చేస్తుంది నాకు ఫ్రస్ట్రేషన్తో. ఇద్దరు ఏడిపించారు మీరు. సో ఐ వాంట్ దెమ్ టు ఫీల్ గిల్టీ, నాట్ బికాజ్ కావాలని రాదు, అది ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట నాకు. ఓకే. ఈ మధ్య ఇంట్లో అలగడం స్టార్ట్ చేశాను, నా ఇంట్లోనే. వాళ్ళు సరిగ్గా చేయకపోతే వాళ్ళ మీద అరవడం అనవసరం, తిట్టడం అనవసరం. ఇప్పుడు నా ఫోన్లో స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, ఇంతకుముందు ఉండేది కాదు. సో నేను క్వైట్గా వెళ్ళి నాకు ఇప్పుడు ఆర్డర్ చేసుకోవాలన్నా భయమే, ఎందుకంటే ఏవేవో వస్తున్నాయి ఫుడ్లో. వేరే పార్ట్స్ రాకపోతే చాలు మనం జస్ట్. సో ఒక మనిషికి ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి అంటే ఏం చెప్తారు? సెన్స్ ఆఫ్ హ్యూమర్, హ్యావ్ అ లైట్నెస్ అబౌట్ లైఫ్, జాయ్ అబౌట్ లైఫ్. అది లేకపోతే లైఫ్ ఇస్ టూ heavy. It's not easy. There is a lot you have to deal with. But danne alochiste you'll become dead. Okay. Yeah. So finally question, పప్పుల్స్ అంటారు కదా, యాక్చువల్లీ ఇది
పలకడం రాక అంటారా లేదా స్టైల్గా అనటానికి అంటారా? అది చాలా ఇదైపోయింది. నా పప్పుల్స్ ఫోన్ ఎక్కడ? మా అత్తకు ఫోన్ చేస్తాను, నా ఫోన్ ఇవ్వండి. అయ్యో ఆవిడ చేత వినిపిస్తాను నేను. పప్పుల్స్ అది ఇప్పుడు మా నెల్లూరు అత్త మాట్లాడుతుంది చూడు. సో మంచు లక్ష్మి గారు వాళ్ళ అత్తగారికి కాల్ చేస్తున్నారండి, మనం స్వయంగా ఇగో విందాం. కౌసల్య అత్త, కౌసల్య అత్త. ఓకే, ఎస్ ఆవిడ తీస్తుందో తీదో, నేను ఐఎమ్ కాలింగ్ అవర్ ఆన్ వాట్సాప్లో కదా, రెగ్యులర్ కాల్ చేయాలి కదా ఊళ్ళో ఉంటే. మా అత్తనే వేసుకోండి, నన్ను కాదు. ఇప్పుడు ఓకే ఈ డన్, నంబర్ ఇది మేము యాక్సెప్ట్ చేసామండి. ఇది మేము యాక్సెప్ట్ చేసాము. 8978. Incoming call is not available. ఓకే డన్. ఫైనల్లీ అడగనా? అడగండి. ఓకే ఫైనల్లీ ఆది పర్వం ఎర్రగుడి కథ హా. ఏంటి? ఈ ఎర్రగుడి ఫైనల్గా ఆడియన్ థియేటర్కి వచ్చి చూడాలి అంటే మ్యాజికల్ పరంగా అయితే దాని గురించి ఏం మాట్లాడట్లేదు, ఏం చెప్తారు జనాలకి? విత్ ఆల్ ఎలిమెంట్స్ ఉన్న ఫిల్మ్ అండి. అంటే ఈ మధ్యకాలంలో రెగ్యులర్ ఫార్మాట్లో ఉన్న సినిమా కాదు. ఒక ఒక అంటే అన్నీ ఉంటే భోజనం ఎంత తృప్తిగా ఉంటుంది, అన్ని కూరలు అన్నీ ఉంటాయి. అలా అన్ని క్యారెక్టర్స్, అన్ని పాత్రలు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అని ఇంకా ఆల్ ఎలిమెంట్స్ కలిసినటువంటి పరిపూర్ణమైన సినిమా ఆది పర్వం. ప్రతి తెలుగు కూడా చూడాలి. ఎందుకంటే నేను యాక్ట్ చేసిన కాదు, ఆ సినిమా చాలా కథ చెప్పుద్ది, కథ ఉన్న సినిమా. అందుకే ఆ ధైర్యంగా నా పేరు పెట్టగలిగారు. సో అందుకని థియేటర్కి వచ్చి ఖచ్చితంగా చూడాలని చెప్పండి సినిమా. నా నుంచి దట్టు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. సో విత్ పాన్ ఇండియా యాక్టర్. అది మర్చిపోయింది ఎవరు. సో మొత్తానికి మూవీ మంచి సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు అలా మీరు ఇందాక చెప్పినట్టు, సో అది ఆశీర్వాదం అంటారు. సో అలా వచ్చిన అన్ని థ్యాంక్ యూ. కామ్ వచ్చిందని చెప్పినందుకు అండ్ నువ్వు వెంటనే కనెక్ట్ అయ్యి వావ్ ఇది హిట్ అవుతుంది అన్నందుకు మా అత్త కూడా ఫోన్ చేసింది. అత్త అయ్యా అమ్మా, ఎట్టుండవు? బాగున్నామ్మా. నువ్వు ఎట్టున్నావు తల్లి? బాగున్నాను అత్త. అత్త నువ్వు నాకు పప్పుతో ఒకటి చేస్తావే, అదేందది? మామిడికాయ పప్పు. అదేమంటావు నేను చెప్పా? మామిడికాయ పప్పు. పప్పులు సన్రా ఆ పప్పులు అది వేరు, పచ్చిమిరపకాయలు వేసి పప్పు తొడకనిచ్చి ఒక్క నలుసా పచ్చిమిరపకాయలు, టమాటా, ఎర్రగడ్డ తరిగేసి ఆమె నొడకనిచ్చి ఒక్క నెల చింతపండు కొంచెం బితం వేసి ఎనిపి తిరగబోసుకోవాలి పప్పులు అయితే. థ్యాంక్స్ అత్త. ఆ మామిడికాయ పప్పు చెప్తా, అదే కదా నీకు ఇష్టం వచ్చిన కూరలా. అవును. ఆ మామిడి పప్పు ఒక్క తొడకనిచ్చి మామిడికాయ సన్నగా పొక్కు తీసేసి కరిగి ఎర్రగడ్డ మామిడికాయ తిరగబాతలు వేసి దాంట్లో వేసి ఉడకనిస్తే కొంచెం ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు వేసి. పప్పులో ధనియాల పొడి వేస్తారా? ఎప్పటి నుంచే? చిన్నప్పటి. దాంట్లో తీగూర ఉడకామే మామిడికాయ వేసి. అవును. దాంట్లో ఒక్క నలుసు వేసినామంటే వేసినామని. అలాగే. మళ్ళీ ఎంత గుర్తుకొచ్చాను నేను నీకు ఇప్పుడు. అయ్యో చెప్తాలే, ఇప్పుడు టీవీ ముందు ఉన్నాను, మళ్ళీ చేస్తాను పెట్టి. మళ్ళా చెయ్యి. మొత్తానికి క్లియర్ అయిపోయింది. Details అనేది ఒకటి ఉంది. దానికి రెసిపీ కూడా విన్నాను, మీరు ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేయండి. శుభ్రంగా చెప్పారు ఆవిడ, నీట్గా. నీట్గా చెప్పారు. నేను అందుకే మైక్ దగ్గర కూడా తీసుకెళ్ళాను. సో మొత్తానికి ఆది పర్వం మంచి హిట్ కావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఇది ఇవాల్టి ఆది పర్వం మూవీ టీమ్ తో చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.